బామ్మగారు. ఎవరు? మాధవ. రా బాబు కూర్చో. మా వెధవా ఇంట్లో లేడు. నేను మీతోనే పనుండి వచ్చానండి. నా కోసమా? ఏమిటి బాబు? నేను మిమ్మల్ని ఒకటి అడుగుతానండి, మీరు కాదనకుండా నాకు మాట ఇవ్వాలి. ఏమిటది? ముందు మాట ఇవ్వండి, తర్వాత చెప్తాను. సరే, మాట ఇస్తున్నాను. ఏమిటో చెప్పు. ఇదిగోండి, ఈ డబ్బు తీసుకోండి. డబ్బా? ఎందుకు? ఇది మీ డబ్బుగా బాబు గారికి మీరు ఇవ్వాలి. నా డబ్బుగా బాబు గారికి ఇవ్వాలా? ఎందుకని? లలితమ్మ గారికి మంచి పెళ్లి సంబంధం కుదిరిందండి. 50,000 దాకా కట్నం అడిగారు. ఆ డబ్బు కోసం బాబు గారు ఇల్లు అమ్మేస్తున్నారు. ఇల్లు అమ్మేస్తే ఆయన ఏమైపోతారు పాపం? అందుకే కదండి డబ్బు ఇస్తున్నాను. నాకు ఎప్పటి నుంచోనండి బాబు గారి పుస్తకాలు వచ్చేయించాలన్న చిన్న ఆలోచన ఉందండి. ఆ కోరిక ఉపయోగించుకుని ఈ డబ్బు బజార్ కింద ఇచ్చామనుకోండి, ఆ పెళ్లి ఖర్చుకి ఉపయోగపడుతుంది, ఆ ఇల్లు నిలుస్తుందండి. అవును, ఇంత డబ్బు ఎక్కడిది నీకు? అప్పు చేసావా? నాకు ఆవులున్నాయి కదండి, అందులో కొన్ని అమ్మేశానండి. మిగతావేమో బేరం పెట్టాను. ఇలా అన్ని అమ్మేసుకుంటే నువ్వేం తిందామని? మళ్ళెవరే, మీరంతా లేరేంటండి? మీ ఇంటికి వస్తే ఓ ముద్దు పెట్టరా? నాకు సాయం చేసి పెడతారు కదండి. మారేడు దళం శివుని పాదాలు తాకాలంటే ఏ చేతులు కాదంటాయి? ఎంత దొడ్డ మనసురా నాయనా నీది. ఏమిటి బామ్మగారు, నా కావ్యాలను మీరొచ్చు వేస్తారా? అది కాదు బాబుగారు, మా వారు బోరుడు హైవేస్ నాకు వదిలి వెళ్ళిపోయారు. అనుభవించడానికి నేను నా మనవడు మిగిలాం. ఆ డబ్బు ఇలాంటి పుణ్యకార్యాలకు ఉపయోగిస్తే నా జన్మ తరిస్తుందనిపించింది. బామ్మగారేంటండి పొద్దునే జన్మలు అయ్యి అంటున్నారు? నాన్నగారు పుస్తకాలన్నీ బామ్మగారు అచ్చు వేస్తారట మాధవ. అయ్యో బాబోయ్, ఎంత శుభవార్తనానండి. అనండి బాబు గారు, ఇక రామాయణం మహాభారతం పక్కన పేటేసి కూర్చుంటాయి మీ పుస్తకాలు. కానీ నా పుస్తకాల మీద మీకు రాబడి పెద్దగా ఉండకపోవచ్చు బామ్మగారు. మాకు పైసా రాబడి రాకపోయినా పర్వాలేదు బాబుగారు. ఒక మహాకవి రాసిన అపురూప గ్రంథాలు వెలుగు చూడాలి. మీరేమిటో, మీ కళానికున్న శక్తి ఏమిటో 10 మందికి తెలియాలి. ఏం మాధవ? లక్ష విలువ చేసే మాట అన్నారండి. ఆ మాటతో పాటే భజానగా ఇంత ఇప్పించేస్తే ఈ విషయం పాస్ అయిపోద్దండి. మాధవ, బేరాలు ఆడడానికి భజనాలు పుచ్చుకోవడానికి ఇది నువ్వు పశువుల సంతకెళ్ళి చేసే పశువుల బేరం అనుకున్నావుటయ్యా. ఇటువంటివి నచ్చవు నాకు. రైటే బాబు, ఇప్పుడు ఆవులు గేదెల మధ్య గడిపేవాడిని. అంతవరకు ఆలోచించాను. తప్పే. మాధవేం తప్పుగా అనలేదు బాబుగారు. మీకు ఎంతో కొంత ఇవ్వటం మా బాధ్యత, ధర్మం. ప్రస్తుతానికి 50,000 అట్టి పెట్టండి. ఇప్పుడు ఎందుకు బామ్మగారు? రేపు పుస్తకాలన్నీ వచ్చైన తర్వాత ఏకమొత్తంగా ఎదురుగాని ఉంచండి బాబుగారు. పెద్దమ్మాయి గారు పెళ్ళని కూడా అనుకుంటున్నారట కదా, దేనికైనా అక్కడికి వస్తుంది. బామ్మగారు మాట కాదనకండి బాబు, ఉంచండి. మన అవసరం పాస్ అయిపోతుంది. ఇచ్చేయండి. ఏంటండి అమ్మాయి గారు, ఏమైందండి? ఏం లేదు. పోరా, వెనక చూడకూడదు. ఇటు అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఈవేళ పిఠాపురంలో ఆవులు పోటీ కదండి. నేను గంగ దివసం బయలుదేరుతున్నానండి. మా చంటిగాడు నేను లేని కదా అని తలా ఇస్తారేమో, మీరు కాస్త దగ్గర చూసుకోండి. ఇప్పుడే బయలుదేరుతున్నావా? మరి సాయంకాలం కదండి పోటీ. పోనీ మధ్యాహ్నం వెళ్ళకూడదా? మధ్యాహ్నం బయలుదేరితే టైం ఏమి మిగులుద్దండి. ఆవు కాస్త అలుపు తీర్చుకోవాలన్నా, ఈ సర్దుకోవాలన్నా ఇప్పు వెళ్ళడం రైట్ అండి.
సరే నీ ఇష్టం. ఉంటానండి. అదేమిటి? ఇంతకీ కావాల్సిన ఆవిడ మర్చిపోయానండి. ఈ ఏడాది కూడా బహుమతి నాకు. ఆ ప్రభువుని ప్రార్థిస్తే పాపం కడుక్కుపోతుంది. క్షమించమని ప్రార్థించు. క్షమించు ప్రభువా. క్షమించు ప్రభువా. మాధవ, ఇక్కడున్న ఆడవాళ్ళు నీలాగే వైద్యం కోసం వచ్చిన వాళ్ళు, ఒంటరి వాళ్ళు. వాళ్ళ మీద అత్యాచారం చేయడం తప్పు కదూ? రాత్రి నువ్వేదో హేమ మీద అఘాయిత్యం చేయబోయేవట. నేను అమ్మాయి గారి మీద అఘాయిత్యం, అదంతా అబద్ధం సార్. ఆవిడంటే నాకు ప్రాణం. అయితే ముద్దెట్టుకో. మాధవ, రాత్రి నువ్వు హేమ గది దగ్గరికి వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? అమ్మాయి గారు ఇంకెందుకు, అందుకే. చెప్పు మాధవ, ఎందుకు వెళ్ళావు? ఆవిడ గది నుంచి పెద్దగా అరుపు వినిపిస్తే వెళ్ళాను. అరుపినిపించిందా? ఏమమ్మా, అరిచావా నువ్వు? చెప్పడమ్మాయి గారు, రాత్రి మీరు అరవలేదు. మాట్లాడండి, నాకు మీరు అక్కడే సాక్ష్యం. వీళ్ళంతా నన్ను తప్పడుతున్నారు, నన్ను నన్ను నానా మాట్లాడుతున్నారు. మాట్లాడండి. నేను రాత్రి మీ మీద ముందు చీరలాగాడా జాకెట్ చింపాడా చెప్పండి అమ్మాయి గారు. కూర్చోండి, కూర్చోండి. వీడే కదండి అమ్మాయి గారు. రాత్రి మీ గదిలో చొరపడి అల్లరి చేయకపోతే నేను వచ్చి అడ్డుకుంది. చెప్పండి అమ్మాయి గారు. వీడిని సార్, వీడు మనిషి కాదు సార్, పశువు. ఈ రాక్షసుని, ఈ దౌర్భాగ్యుడు రాత్రి ఒంటరిగా ఉన్న అమ్మాయి గారు గదిలో చొరపడి అఘాయిత్యం చేయబోతుంటే సార్, సమయం నేను కనుక అడ్డుకోపోతే ఆవిడ బతుకు నాశనం అయిపోయాడు సార్. వీడింత ఘోరం చేసినా వీడితో ప్రభు క్షమాపణ చెప్పించకుండా ఏ తప్పు చేయండి నన్ను తప్పుబట్టి మీరు పెద్ద తప్పు చేశారు. మీరే కాదు, ఇక్కడ మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడినా వీళ్ళందరూ కూడా తప్పు చేశారు. వీళ్ళకి ప్రభు ఈ పాపలందరినీ క్షమించు, క్షమించు. అమ్మా, అమ్మాయి గారు, నన్ను గుర్తుపట్టేశారా? మనం ఇక్కడ ఉండొద్దు. మన ఇంటికి వెళ్ళిపోదాం. పదండి, రండి అమ్మాయి గారు. ఎవరు నువ్వు? పెద్ద డాక్టర్కి నా మీద రిపోర్ట్ ఇస్తావరా? ఎన్ని గుండెలరా నీకు?
మీకు తన పేరు చెప్పారని నన్ను కర్ర తీసుకుని కొట్టాడు సార్. నిజమా? లేదు సార్, ఈ పిచ్చోడు మాత్రం ఆ రోజు మాధవ చెప్పినప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది. తెలుసో తెలియకో చేసిన పాపాలకు మానసిక స్థితి దెబ్బతిని పాపం వాళ్ళు ఇక్కడ పడుంటే వాళ్ళ మీద కాస్త జాలి చూపడం అని ఇటువంటి అగాయిత్యం చేస్తావా? యూఆర్ సమ్మర్లీ డిస్మిస్. గెట్ అవుట్. సార్ ఈ ఒక్కసారికి నథింగ్ డూయింగ్. ఈ కాంపౌండ్ లో అడుగు పెట్టావంటే పోలీసులు పిలిపించి ఐ విల్ గెట్ యు అరెస్టెడ్. గెట్ లాస్ట్. అయితే ఒక 2 నెలల్లో అమ్మాయిని తీసుకెళ్ళొచ్చన్నమాట. ఈ ఇంప్రూవ్మెంట్ చూస్తే అలాగే అనిపిస్తుంది. నమస్కారం. నమస్కారం అమ్మా. హేమని పిలిపిస్తాను, కూర్చోండి. హేమ పరిస్థితి మెరుగైందని విన్నాను. అంతా నీ చలవే మాధవ. నాదే ఉందండి, అంతా పయోడు దయ. హలో మాధవ. నమస్కారం డాక్టర్ గారు. ఎక్కడయ్యా? అయ్య బాబాయ్ ఇక్కడ అండి. ఏమిటి సంగతి? ఇది ఇంప్రూవింగ్, isn't it? Yes, డాక్టర్. చూడు ఎవరొస్తున్నారో చూడు. చిన్ని. హేమా, నేనే మీ అత్తయ్యని. మావి కూడా వచ్చారు. నేను మావయ్యని. నీకోసం పాపాయిని కూడా తీసుకొచ్చాను. చూడు, కాస్త ఒళ్ళు చేసింది కదా. పాపం తెచ్చి నాకు అప్పగించిందంటే తన వస్తువుల్ని తన మనుషుల్ని గుర్తుపడుతున్నమాటే కదా సరస్వతి. నిజమే. మామూలు మనుషుల్లో ఒకరి మీద ఒకరికి అభిమానం ఎందుకు ఎలా కలుగుతుందో తెలియనట్టే ఈ పేషెంట్స్ లో కూడా ఒకరిని చూస్తే అలా దగ్గరైపోతారని డాక్టర్ గారు కూడా మీ ఇద్దరి గురించి అనుకుంటున్నారు. మిగతా వారి ప్రమేయం లేకుండా మీ ఇద్దరే కలుసుకునేలా ఏర్పాటు చేస్తాను. ఆమెలో పాత జ్ఞాపకాలు మళ్ళీ చిగురించేలా ప్రయత్నం చేయకూడదు. నేనే నిన్న సహాయం అడగాలనుకున్నాను సరస్వతి, కానీ నేను చేస్తున్న ఈ చిన్న పని ఆమె గురించి మీరు ఇక్కడ అనుభవిస్తున్న బాధ కన్నానా? ఏమిటో ఆ పిచ్చివాడు సరస్వతి ఎప్పుడు అలాగే మాట్లాడుకుంటూ ఉంటారా? మాట్లాడుకోరే పాపం. మరి మాట్లాడుకోపోతే ఎందుకు పెదవులు అలా కదులుతున్నాయి? మాట్లాడుకుంటే కాళ్ళు కదులుతాయి గాని పెదేలు ఎందుకు కదులుతాయిరా? ఓహో, అబ్బో, నువ్వు కూడా కొట్టేవే. పిచ్చి నీకా నాకా? ఓహో, పిచ్చి నాకే. అమ్మో, ఇందాక నువ్వు ఆ పాపనిచ్చేవే, ఇదిగో నా దగ్గరే జాగ్రత్తగా ఉంది. కానీ పాప వచ్చోటం లేదు. నువ్వు వచ్చేవాళ్ళు పడతావా? పాప వచ్చి ఉంటుంది,